సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే సబ్జెక్టులు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో 2022 అయినా 2023 అయినా 2024 అయినా ఇప్పుడు రాబోయే 2025 వాళ్ళైనా R18 బ్యాచ్లో బీటెక్ వాళ్ళు కానీ బీఫార్మసీ వాళ్ళు కానీ ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎన్ని సబ్జెక్టులు ఈ సంవత్సరం అప్లై చేసుకోవచ్చు ఈ సంవత్సరం నుంచి అని చెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. ఇంతకుముందుదే పద్ధతి ఉందా లేకపోతే మళ్ళీ కొత్త విధానం ఏమైనా వచ్చిందా ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు దాని గురించి అయితే చెప్పదలిచాను అనమాట. ముందుగా అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ది వాట్సాప్ ఛానల్లో కూడా. ఇక సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే సో మధ్య ఈ అనుమానానికి కారణం ఎక్కడ వచ్చిందంటే మధ్యలో వచ్చేసరికి 30-23 గ్రేస్ మార్క్స్ రీస్టోర్ చేసేసి బీటెక్ వాళ్ళకు 9-7 అప్లై చేసి 2 సబ్జెక్టులకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 30-23 పెట్టి మళ్ళీ ఎన్ని సబ్జెక్టులకైనా పెట్టుకునే దానికి ఇచ్చి ఆ తర్వాత రీస్టోర్ చేయలే మళ్ళీ. అయితే బీఫార్మసీ వాళ్ళకంటే 2 సబ్జెక్టులకే అది అలాగే ఉంది. వాళ్ళ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి. 10, 8 అయితే ఉన్నాయో అవే ఉన్నాయి. బీఫార్మసీ వాళ్ళకి మారలేదు R17లో. ఈ R18 బీటెక్లో మాత్రం వచ్చేసరికి మధ్యలో ఇలాంటి మార్పులు వచ్చి మళ్ళీ తీసేయడం జరిగింది. అయితే మరి 2024 వాళ్ళకి స్పెషల్ సప్లై కండక్ట్ చేయలేదు కదా. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఈ గ్రేస్ మార్క్స్ కనుక మళ్ళీ రీస్టోర్ చేస్తే మరి స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడు కనుక మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకుంటే ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. 30-23 ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటంటే అటానమస్ కాలేజీ వాళ్ళు మాత్రం అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఇవ్వాలనుకుంటేనే ఇస్తారు. ఓకేనా. సో ఒకవేళ వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే యూనివర్సిటీ వాళ్ళకి ఒక లెటర్ పెడతారండి మీ ప్రిన్సిపాల్ గారి ద్వారా. సో అప్పుడు వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. అఫిలియేటెడ్ కాలేజ్ అనుకోండి ఖచ్చితంగా అయితే యూనివర్సిటీ ఏది చెప్తే చేయాల్సిందే. రీస్టోర్ అయినట్టు ఎటువంటి నోటిఫికేషన్ కానివ్వండి, 2 సబ్జెక్టులకే పెట్టుకోవాలని చెప్పేసి ఎటువంటి నోటిఫికేషన్ కానివ్వండి ఇంతవరకు అయితే ఏది జారీ కాలేదు. అంటే ఇప్పుడేంటి 2023 తర్వాత 2024 వాళ్ళకు దగ్గర నుంచి ఏదైతే 30-23 గ్రేస్ మార్క్స్ ఎన్నైతే అప్లై చేసుకోవచ్చారు ఇచ్చిందో అదే రూల్ ఇప్పుడు కూడా ఉంది. ఈసారి 2025 వాళ్ళకు కూడా ఉంటుంది ఇదే పద్ధతిలో. ఓకేనా. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.